మన మన దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ని అమెరికాకి తీసుకురావాలండి. ఇంతకు ముందు ఏది యొక్క $800 లోపల ఉంటే చిన్న చిన్న వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మన దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ని ఆల్రెడీ 50% టారిఫ్ వేస్తున్నాడు. అర్థమైందా? రేపు మన ఈ దేశ పౌరులు పోయి వేరే దేశంలో పెట్టుకుంటే ఆ దేశ సేవల్ని అమెరికా పౌరులకి వాడాలంటే అమెరికా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాడలేవు కదా. అంటే నాట్ ఓన్లీ గూడ్స్, ఈవెన్ ఫర్ సర్వీసెస్ ఆల్సో హీ కెన్ పుట్ టారిఫ్స్. 300% టారిఫ్ వేసిండు అనుకో, ఏది వేరే దేశం నుంచి సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ టారిఫ్ పెంచేసిండు అనుకో, ఏం చేస్తాం? సేమ్ అవుతుంది కదా. సో యూ కెన్ డూ ఎనీథింగ్. $1,00,000 ఫీజు వేయగలిగినప్పుడు వేరే దేశంలో కూర్చుంటే వాడు కోడ్ చేస్తే ఆ కోడ్కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే డేటా సర్వీస్ ఉందో ఆ కోడ్ తయారు చేసింది, ఆ కోడ్ని ఈ దేశంలో వాడకుండా రిస్ట్రిక్షన్ చేయలేడా?